తాటిపండు తింటారనే విషయం కూడా చాలా మందికి తెలియకపోవచ్చు. తాటిపండుతో తాటి బూరెలు వేసుకోవచ్చండి. ఇంకా చాలా రకాల వంటకాలు అయితే తయారు చేసుకోవచ్చు. ఇది ఓల్డ్ రెసిపీ. ఇప్పుడు పిల్లలకి అదేంటో కూడా తెలియకపోవచ్చు. ఇది పాతకాలంలో దొరికితే చాలండి, దాంతో తాటి రొట్టె వేసుకుని తినేసేవారు అనమాట. సో అందుకే వాళ్ళు అంత స్ట్రాంగ్ అయితే ఉన్నారు పాతకాలం. ఈ తాటిపండు ఈ సీజన్లో మాత్రమే దొరుకుతుందండి. ఇంకా పల్లెటూరులో అంటే ఇంకా ఈజీగా దొరుకుతుంది. వేసవి కాలంలో చల్లని తాటి ముంజులు నోరూరుస్తాయి కదా. తాటికాయ కాస్త ముదిరితే పండి కమ్మని సువాసన వస్తుంది. అయితే ఇది చాలా మందికి పండిన తాటికాయని కూడా తింటారన్న విషయం చాలా మందికి తెలియదు. ముఖ్యంగా పండిన తాటికాయతో ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు అయితే దూరం అవుతాయండి. ఎన్నో అనారోగ్య సమస్యలకు ఇది ఒక మంచి దివ్య ఔషధం అండి. ఇంకా ఈ పండిన తాటి పండుతో చాలా రకాల వంటకాలు అయితే తయారు చేసుకోవచ్చు. తాటి రొట్టె, తాటి బూరెలు, గారెలు, ఇలా చాలా రకాలుగా అయితే తయారు చేసుకోవచ్చు. మరి అస్సలు లేట్ చేయకుండా తాటిపండుతో రుచికరమైన బూరెలు ఎలా తయారు చేసుకోవాలో, అలాగే దానివల్ల కలిగే ఉపయోగాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సౌజీస్ కుకీస్ అండ్ వ్లాగ్. ఇంకా ముందుగా మనకి కావాల్సింది తాటిపండు కదండి. ఇంకా మా ఇంటి దగ్గరలోనే తాటి చెట్లు చూసారు కదా, ఇంకా అక్కడికి వెళ్ళైతే ఒక కాయ అయితే రాలి పడింది అనమాట. ఇంకా అదైతే తీసుకొచ్చేసి ఫస్ట్ అయితే అలా కొట్టుకోవాలండి. జస్ట్ ట్యాప్ చేస్తే సరిపోతుంది. పైన ఉన్న డప్పు మొత్తం పీకేసి ఒక్కసారి నేలకి అలా కొడితే మనకి ఈజీగా రిమూవ్ అయిపోతుంది అనమాట. సో చూసారు కదండి, 3 పార్ట్స్ కింద అలా డివైడ్ అయిపోతుంది. మాది పల్లెటూరు కదండి, సో అందుకే ఇంటి దగ్గరలోనే. అలాగే హోమ్ టూర్ అప్పుడు చెప్పాను కదా, మా హౌస్ కొంచెం చివరని. సో అందుకే ఇంకా ఈజీగా మాకైతే తాటిపండు అయితే దొరికేసింది. సిటీలో అయితే కొంచెం కష్టం, కానీ తాటిపండు దొరికితే కంపల్సరీ ఏదో ఒక రెసిపీ చేసుకుని అయితే తినాలి. అంత మంచిదన్నమాట. ఇంకా పైన ఉన్న బ్లాక్ స్కిన్ కూడా రిమూవ్ చేసేసుకొని మనం క్యారెట్ తురుముకున్నది ఉంటుంది కదండి, దాంతో అలాగా తురిమేసుకోవాలి. సో దాంట్లో ఉన్న గుజ్జు మొత్తం కూడా అలా వస్తుంది. చూసారు కదా, మనం క్యారెట్ తురుముకున్న దాంట్లో మొత్తం కూడా గుజ్జుని సపరేట్ చేసేసుకోవాలి. ఈ తాటిపండుతో చేసుకునే రెసిపీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. తాటి బూరెలు కానీ, గారెలు కానీ, రొట్టె కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. సో మనకి ప్రాసెస్ అంతా కూడా ఈ గుజ్జు సపరేట్ చేసుకోవడంలోనే ఉంటుంది టైము. మిగతా ప్రాసెస్ అంతా చాలా అంటే చాలా సింపుల్ అనమాట. అయితే ఈ తాటిపండు ఎన్నో అనారోగ్య సమస్యలకు దివ్య ఔషధం అండి. తాటిపండులో విటమిన్ ఏ, సి, బి, కాపర్, ఐరన్, పొటాషియం, ఫాస్ఫరస్, జింక్, ఫైబర్, కాల్షియం, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయండి. తాటిపండు అలాగే తినవచ్చు, లేదంటే గుజ్జు వేరు చేసుకుని ఇలాగా రకరకాలుగా వంటలు చేసుకుని అయితే తినొచ్చు. ఇంకా చూసారు కదండి, పీచు మొత్తం దానికే ఉండిపోతుంది. ఓన్లీ దాంట్లో ఉన్న గుజ్జు మాత్రం వస్తుంది అనమాట. చూసారు కదా, చాలా అంటే చాలా స్మూత్ గా ఉంటుంది. ఇంకా మేము తీసుకున్న ఒక కాయ గుజ్జు అయితే అంత వచ్చిందనమాట. నేను మెజర్మెంట్స్ కోసం ఒక కప్లోకి తీసి అయితే చూపిస్తాను. సో మనం తీసుకున్న గుజ్జు మొత్తం కూడా ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. సో ఇంకా వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి. సో మెజర్మెంట్స్ అయితే మిస్ అవ్వద్దు. సో నేను చెప్పిన కొలతలతో ట్రై చేస్తే తప్పకుండా పర్ఫెక్ట్గా వస్తుంది, అంతే టేస్టీగా ఉంటుంది. సో మిస్ అవ్వకుండా, స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి. ఇంకా మనం తీసుకున్న గుజ్జు మొత్తం కూడా ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోవాలి. నాకైతే ఒక కప్పు గుజ్జు అయితే వచ్చిందండి. సో ఆ కప్పుకి మనం ఏమేమి తీసుకోవాలో మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా ఇదే కప్తో చూపిస్తాను. ఇంకా అదే కప్పుతో మనం బెల్లాన్ని అయితే వేసుకోవాలండి. బెల్లం అయితే మనకి గుజ్జు ఆల్రెడీ స్వీట్గానే ఉంటుంది. తాటిపండు చాలా అంటే చాలా స్వీట్గా అయితే ఉంటుంది అనమాట. ఆ స్వీట్కి తగ్గట్టు మనం ఆ స్వీట్ చూసుకుని దానికి తగ్గట్టు బెల్లాన్ని అయితే అడ్జస్ట్ చేసుకోవాలండి. 3/4 కప్పు నుంచి కప్పు వరకు మనం అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా తాటిపండు స్వీట్ని చూసుకుని దాన్ని బట్టి మనం బెల్లాన్ని అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. మేమైతే కప్పుకి కప్పు వరకు బెల్లాన్ని అయితే యాడ్ చేసేసుకున్నాం అనమాట. ఇప్పుడు మొత్తం బెల్లం కరిగేంత వరకు కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మనం తీసుకున్న బెల్లం వెంటనే కరిగిపోవాలంటే మనం ముందుగా ఒక కప్పు వరకు బెల్లం తీసుకుంటున్నాం కదండి, దాన్ని బాగా గ్రైండ్ చేసుకుంటే మనం గుజ్జులో వేయగానే వెంటనే 2 to 3 మినిట్స్లో మొత్తం కరిగిపోతుంది. సో కరిగేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలండి. ఒక 2 to 3 మినిట్స్ వరకు బాగా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అందులోకి 1 స్పూన్ దాకా ఇలాచీ పౌడర్ వేసుకొని, అలాగే ఒక కప్పు గుజ్జుకి కప్పున్నర బియ్యం పిండిని అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం స్పూన్తో కానీ గెరిటతో కానీ కలిపితే గుజ్జుకి మొత్తం కూడా పిండి పట్టదండి. సో హ్యాండ్తోనే ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇంకా బియ్యం పిండి ప్లేస్లో కొంతమంది ఇడ్లీ రవ్వ కూడా తీసుకుంటారండి. అది మన ఇష్టం. ఇడ్లీ రవ్వ అయినా తీసుకోవచ్చు, బియ్యం పిండి అయినా తీసుకోవచ్చు. ఇంకా బియ్యం పిండి కూడా అంతేనండి. మాకైతే కప్పున్నర పట్టింది కప్పు గుజ్జుకైతే. ఒక్కొక్కసారి తాటి గుంజ అన్నది కొంచెం పలసగా ఉంటుంది. ఆ టైంలో కొంచెం కప్పున్నర కన్నా కొంచెం ఎక్కువ వేసుకుని బియ్యం పిండిని కూడా అడ్జస్ట్ చేసుకోవాలండి. పిండి ఎలా ఉండాలంటే మరీ గట్టిగా ఉండకూడదు, మరీ స్మూత్గా ఉండకూడదు. కన్సిస్టెన్సీ చూడండి, చూసుకుని అడ్జస్ట్ చేసుకుని బియ్యం పిండిని
కలుపుకోవాలి. ఇంకా మాకైతే ఒక కప్పు గుజ్జుకి కప్పున్నర బియ్యం పిండి అయితే సరిపోయిందండి. కన్సిస్టెన్సీ చూసుకుని బియ్యం పిండిని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇంకా చూసారు కదండి, కన్సిస్టెన్సీ అయితే అలా వస్తే సరిపోతుంది. చూస్తే తెలుస్తుంది కదా, ఆ కన్సిస్టెన్సీలో అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా మనం కలుపుకున్న పిండిని కూడా ఒక బౌల్లోకి తీసేసుకుని ఒక 5 మినిట్స్ పక్కకు వదిలేయండి. ఈ లోపల పిండి మొత్తం బాగా నానుతుందండి. ఇంకా 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక మందమంటి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైడ్కి సరిపడగా ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడయ్యేంత వరకు ఉంచుకోవాలి. ఇంకా పిండి చూసారు కదండి, ఇంకా 5 మినిట్స్ తర్వాత అయితే కొంచెం లైట్గా అయితే నానుతుంది. ఇప్పుడు ఒక పాలిథిన్ కవర్ తీసుకొని పైన కొంచెం వాటర్ అప్లై చేసుకొని ఇంకా కొంచెం పిండిని తీసుకుని బూరెల్ని ఇలా ఒత్తుకోవాలండి. మరీ మందంగా కాకుండా మరీ పలసగా కాకుండా ఇలా మీడియంలో బూరెలను అయితే ఒత్తుకోవాలి. ఇంకా కాగిన నూనెలో వేసేసుకోవాలండి. డీప్ ఫ్రైడ్ చేసుకోవాలండి. తాటి బూరెలైనా సరే తాటి గారెలైనా సరే వేసుకోవాలంటే మనం చాలా జాగ్రత్తగా స్టవ్ మీడియంలో ఉంచుకుని ఎక్కువసేపు వేయించుకోవాలండి. అప్పుడే మనకి టేస్ట్ మంచిగా వస్తాయి అన్నమాట. ఇంకా మనం తాటి గారెలు వేసుకోవాలన్నా సేమ్ ఇదే ప్రాసెస్ అన్నమాట. పిండి ఇలానే కలుపుకోవాలి. ఇదే కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. సో జస్ట్ మిడిల్లో హోల్ ఉంటే మనకి తాటి గారెలు కూడా రెడీ అయిపోతాయి. సో ఆ తాటి గారెలు వేసుకోవాలన్నా ఇదే ప్రాసెస్, తాటి బూరెలు వేసుకోవాలన్నా ఇదే ప్రాసెస్ అన్నమాట. ఇంకా మిగతా పిండిని కూడా సేమ్ ప్రాసెస్లో బూరెలాగా ఒత్తుకొని నూనెలో వేసేసుకోవాలి. అయితే తాటిపండు చాలా అంటే చాలా మంచిదండి ఆరోగ్యానికి. మంచి జ్ఞాపక శక్తిని మెయింటైన్ చేయడంలో కూడా ఇది చాలా అంటే చాలా సహాయపడుతుందండి. అలాగే తాటిపండులో ఉండే విటమిన్ బి వివిధ వ్యాధులు నివారించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుందండి. వీటిలో కాల్షియం, ఫాస్ఫరస్ పుష్కలంగా ఉండడం వల్ల దంతాలు, ఎముకలను కూడా చాలా ఆరోగ్యంగా ఉండడానికి కాపాడుతుంది. ఇంకా ఈ తాటిపండు తినడం వలన వికారం కూడా తగ్గించడానికి పనిచేస్తుంది అన్నమాట. ఇంకా దీర్ఘకాలిక దగ్గుతో బాధపడుతుంటే కూడా ఈ తాటిపండుని తినడం వలన చక్కని ఉపశమనం అయితే పొందవచ్చు. సో చూసారు కదండి, స్టవ్ అయితే లో టు మీడియంలో పెట్టుకుని దోరగా అటు ఇటు తిప్పుకుంటూ ఈవెన్గా బూరెలను అయితే వేయించుకోవాలి. ఇంకా మంచి కలర్ వచ్చేంత వరకు కూడా బాగా వేయించుకోవాలి. ఇంకా తాటి రొట్టె వేసుకోవాలి అంటే బియ్యం పిండి బదులుగా బియ్యం రవ్వ అయితే వేసుకోవాలి. కానీ రొట్టె చేయాలి అంటే అది కొంచెం మందంగా ఉంటుంది కదండి. ఇంకా పూర్వంలో ఎలా చేసేవారంటే కింద బొగ్గులు కుంపట పెట్టి గిన్నెలో రొట్టె వేసి దానిపైన కూడా మళ్ళీ మందమంటి ప్లేట్ పెట్టి బొగ్గులు వేసేవారంట. సో పైనుంచి కింద నుంచి కూడా ఆ వేడి వచ్చి రొట్టె ఈవెన్గా బాగా మంచిగా అయితే వేగేది. మరి ఇప్పుడు అలాంటివి లేవు కాబట్టి మనం స్టవ్ మీద ఇలా మీడియం టు లో టు అడ్జస్ట్ చేసుకుంటూ ఎక్కువసేపు వేయించుకోవాలండి. ఇంకా చూసారు కదండి, బాగా వేయించేసుకున్న తర్వాత ఇంకా పక్కకైతే తీసేసుకోవాలి. ఇంకా అంతేనండి, మిగతా పిండిని కూడా బూరెలాగా ఒత్తుకొని సేమ్ ప్రాసెస్లో వేయించుకోవాలి. మనం వేయించుకోవడంలోనే టేస్ట్ ఉంటుందండి. సో ఎక్కువసేపు మీడియంలో ఉంచుకొని ద్వారగా వేయించుకోవాలి. అంతేనండి, తాటి బూరెలు సర్వ్ చేసేసుకోవడమే. ఒక విషయం అండి, తాటి బూరెలు కానీ తాటి రొట్టెలు కానీ తాటి గారెలు కానీ ఎప్పుడైనా సరే చల్లారిన తర్వాతే దాని టేస్ట్ సూపర్ అంటే సూపర్ ఉంటుంది. అలాగే ఇంకా ఇవి స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని 4 to 5 days తినొచ్చండి. సో ఎక్కువ డేస్ కూడా నిల్వ ఉంటాయి అన్నమాట. ఒకసారి తింటే మళ్ళీ తినాలనిపిస్తుంది. అయితే మనకి ప్రతిసారి అయితే ఈ తాటిపండు అయితే దొరకదండి. కేవలం ఈ సీజన్లోనే దొరుకుతాయి అనమాట. జూలై, ఆగస్ట్ మంత్లోనే దొరుకుతాయి. తప్పకుండా ఈసారి అయితే ఈ రెసిపీ అయితే ట్రై చేయండి. సో హెల్త్కి కూడా అంతే మంచిదండి. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఈ సీజన్ స్పెషల్గా అయితే తాటి బూరెలను అయితే తయారు చేసేసాం కదా. సో ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. తాటి బూరెలు అంటే ఎంతమందికి ఇష్టం కామెంట్ చేసేయండి. నాకైతే ఫుల్ ఇష్టం, కానీ ఇప్పుడు నాకు తినడానికి అయితే లేదు. కన్నయ్య పుట్టి 4 months కదా అయ్యింది. సో అందుకే తినడానికి అయితే లేదనమాట. ఒకటి చల్లారిన తర్వాతే తినండి, మర్చిపోవద్దు. సో ఉంటాను మరి, ఇంకా మంచి రెసిపీస్తో మీ ముందుకు వస్తాం. ప్లీజ్ అండి, వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి వెళ్ళండి, మర్చిపోవద్దు. మీరు చేసే ఒక లైక్ వల్ల మాకు ఎంతో హెల్ప్ అవుతుంది. సో ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి. సో వీడియోలో కామెంట్ చేయండి. ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ టు నెక్స్ట్ వీడియో. బాయ్.